ఆ భవనం నగరానికి దగ్గరలో ఉండాలి. నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసినా పర్వాలేదు, భవనం మాత్రం అందంగా ఉండాలి. భవనాన్ని నిర్మించేటప్పుడు మాత్రం జనుమ, మద్ది చెట్టు జిగురు మొదలైనటువంటి అగ్నికి తేలికగా కాలిపోయేటువంటి ద్రవ్యాలను ఉపయోగించాలి. ఒక బంకను ఉపయోగించాలి, అది అగ్ని తగిలితే మంటుకోవాలి. అలాగే నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి వస్తువులను కూడా ఎక్కువగా ఉపయోగించు. వాటిని మట్టిలో కలిపి గోడలలో పెట్టించు, పూర్తి లోపల పెట్టించు. వాటిని గోడలపై పూసేందుకు ఉపయోగించు. మొత్తానికి భవనమంతా నలువైపులా జునుము, నూనె, నెయ్యి, లక్క, చెక్కలు మొదలైన మండిపోయే వస్తువులే ఉండేటట్టుగా చూడు. ఎంతగా పరీక్షించినా పరిశీలించినా ఈ ఇల్లు తగలబడే వస్తువులతో తయారైంది అని పాండవులకు తెలియకూడదు, ఇతరులకు ఎవరికీ తెలియకూడదు, ఎలాంటి సందేహం రాకూడదు. ఆ విధంగా ఇల్లు కట్టించు. అన్ని జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని కట్టించు. ఆ ఇంటిలో పాండవులు, కుంతీదేవి బంధుమిత్రులతో కలిసి నివసించేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేయి. వారికి సేవలు చేసి నీపై నమ్మకం కలిగేలాగా చేసుకో. ఆ ఇంటిలో ఆసనాలు, శయ్యలు, వాహనాలు, తల్పాలు అన్నీ కూడా దివ్యంగా ఉండాలి, మిలమిలా మెరిసిపోతూ ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి అనే విషయం నా తండ్రికి తెలిసి పరమానందపడిపోవాలి. పాండవులు సంతోషించాలి. పాండవుల యందు మనకెంతో ప్రీతి ఉందని ప్రజలకు తెలియాలి, ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలియాలి అందరికి కూడా. అటువంటి భవనాన్ని నువ్వు కట్టాల. వెండితో, బంగారుతో, తీగలతో కలిగినటువంటి భవనం ఉండిపోవాల. వారు సంతోషించాలి. మన పని పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ వారణావతంలోని ప్రజలకు ఈ పనులు, ఈ విషయాలు ఏవీ తెలియకూడదు, వారికి సందేహం రాకూడదు. అంత సవ్యంగా జరిగిపోవాలి అంతా కూడా. ఇదంతా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా జరిగిపోవాలి. పాండవులు విశ్వాసంతో ఉన్నారు, నన్ను నమ్మారు, వారి మనస్సులో ఎలాంటి సంశయమూ లేదు అని నీకు బాగా నమ్మకం కలిగినప్పుడు, వారు బాగా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంటికి నిప్పు పెట్టి ఆ నిప్పును అన్ని ద్వారాలకు ముట్టించు. అది అన్ని వైపుల నుంచి లోపలికి ప్రవేశించాలి, తలుపులు బంధించాలి. దహ్యమానే స్వకే గేహే దగ్ధాయితి తతో జనాః. దహ్యమానే స్వకే గేహే దగ్ధాయితి తతో జనాః. నగర్హయే యురస్మాన్ వై పాండవార్తాయ కర్హిచిత్. ప్రజలందరూ కూడా పాండవులు ప్రమాదవశత్తు అకస్మాత్తుగా సొంత ఇంటిలోనే కాలిపోయారని భావించాలి. పాండవులు అగ్నిలో కాలిపోయారు అనే విషయంలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. అప్పుడు వారి మరణానికి మనమే కారణమని నిందించరు, మనలను ఎవరు అసహ్యించుకోరు. నాకు విశ్వాసపాత్రుడవైన నువ్వు ఈ పనిని రహస్యంగా చేసి పెట్టాలి, త్వరలోనే శుభవార్త నా చెవికి వినిపించాలి అని దుర్యోధనుడు ప్రాధేయపడగానే పురోచనుడు కరిగిపోయాడు. అంతే కదా రాజా, నువ్వు చెప్పినట్లుగానే గుట్టుగా పని పూర్తి చేస్తాను, నీకు సంతోషం కలిగిస్తాను, నీకు మాట రానివ్వను అని శపథం చేశాడు. వెంటనే కంచరగాడిదలు కట్టబడినటువంటి రథం ఎక్కి వేగంగా వారణావతానికి వెళ్ళాడు. దుర్యోధనుడి
వ్యూహ ప్రకారంగానే, దురాలోచన ప్రకారంగానే అంతా జరిగింది. ఎట్లా మనం అనుకున్నాం కదా, ఇంతవరకు చెప్పుకున్నారు కదా వాళ్ళు, అంతకన్నా బాగా జరిగిపోయింది. విశ్వాసం గల పురోచనుడు పాపాత్ముడైన దుర్యోధనుడు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా పని అంతా పూర్తి చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు వారణావతానికి వెళ్ళటానికి బయలుదేరారు. రథాలు సిద్ధమయ్యాయి. వాటికి వాయువేగంతో తీసుకొని వెళ్ళగల మంచి గుర్రాలను కట్టబడి ఉన్నాయి. పాండవులు విచార హృదయంతో ఉన్నారందరూ కూడా. పాపం రథాలు ఎక్కటానికి ముందుగా భీష్ముడు, ధృతరాష్ట్రుడి, ద్రోణుడి, కృపుడి, విదురుడి, ఇతర పెద్దల పాదాలకు నమస్కరించారు. కురువృద్ధులందరికీ నమస్కరించారు. సమానమైన వయస్సు కలవారని కౌగలించుకున్నారు. బాలురు చేసే వందనాలు స్వీకరించారు. తల్లులందరికీ ప్రదక్షిణం చేశారు. మంత్రులు, నగర పెద్దలు, ప్రముఖుల వద్ద అనుమతి తీసుకున్నారు. ప్రయాణం సాగించారు. అప్పుడు విదురుడు కొంతమంది కురువంశీయులు ప్రజలు దుఃఖిస్తూ పాండవుల వెంట కొంత దూరం వెళ్ళారంతే. ఆ సమయంలో కొందరు విప్రులు పాండవులు బాధపడుతూ ఉండటాన్ని చూసి తాము బాధపడుతూ ఇలా అన్నారు: విషమం పశ్యతే రాజా సర్వతా సుమందధీః కౌరవ్యో ధృతరాష్ట్రస్తు నచ ధర్మం ప్రపశ్యతి నచ ధర్మం ప్రపశ్యతి. కురువంశీయుడైనటువంటి ధృతరాష్ట్రుడు మందబుద్ధి గలవాడు కనుకనే పాండవులను పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు. వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అతడు ధర్మాన్ని చూడటం లేదు. ధర్మం గురించి ఏమాత్రమూ ఆలోచించటం లేదు. ఈ ధర్మరాజు పుణ్యాత్ముడు, భీమసేనుడు బలవంతుడు, అర్జునుడు బలవంతుడు. వీరు ఏనాడు పాపకార్యాలు ఆచరించలేదు. పాపకార్యాలంటే వీరికి ఇష్టము లేదు, తెలియదు కూడా. మాద్రీదేవి కుమారులైన నకుల సహదేవులు మహాత్ములు. ఇక వారు పాపం గురించే తలుచుకోరు. పాండురాజు నుండి సంక్రమించిన రాజ్యాన్ని పాండవులు పొందుతుంటే ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు. తండ్రి ఆస్తిని వారు పొందుతున్నారు కాబట్టి ఇందులో పాండవుల పాపము లేదు. ధృతరాష్ట్రుడే అధర్మంగా నడుచుకుంటున్నాడు. పాండవులను పంపించటానికి ఇది సరి అయిన సమయం కాదు. ఎందుకు ఊరికే పంపిస్తున్నాడు? వెళుతున్నటువంటి ప్రదేశము మంచిది కాదు. అయినా పాండవులు అక్కడ పంపించబడుతున్నారు కదా. అక్కడికి ఎందుకు పంపించబడుతున్నారంటే భీష్ముడు ఈ అధర్మాన్ని ఎలా అంగీకరించాడో నాకు అర్థం కాలేదే. ఎలా అనుమతించాడు భీష్ముడు? పూర్వం విచిత్ర వీరుడు పాండురాజు తండ్రులాగా ఉండి మమ్మల్ని పాలించారు. పాండురాజు కీర్తిశేషుడు కాగానే బాలురైనటువంటి ఈ పాండవులను చూసి ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు. ఇది మాకిష్టం లేదు. ఈ అన్యాయాన్ని మేము సహించం. ఈ దుష్టకార్యాన్ని మేము అంగీకరించం. మేమీ పురాన్నే వదిలేస్తున్నాం. మా ఇళ్లనే వదిలేస్తున్నాం. ధర్మరాజు ఉన్న చోటుకే వెళ్ళిపోతాం అని దుఃఖిస్తూ మాట్లాడుకున్నారు. ధర్మరాజు ఆ మాటలు విని బాగా ఆలోచించి ఇలా అన్నాడు: పితామాన్యో గురుశ్రేష్ఠః యదాహ పృథివీపతి అశంకమానైస్తత్ కార్యం అస్మాభిరితి నో వ్రతం అస్మాభిరితి నో వ్రతం. ప్రియమైన బంధువులారా, ధృతరాష్ట్రుడు మాకు పూజ్యుడైన తండ్రి. ఆయన గౌరవించదగినవాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడు. ఆయన ఏం చెబితే దాన్ని మేము సందేహించకుండా పాటిస్తాం. అదే మా వ్రతం. ఆయన రాజు, ఆయన చెప్పిందే మేము వినాలా. మీ అందరూ మాకు మంచి మిత్రులు.
మీరు మంచి హృదయాలు కలవారు. మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మా వెంట మీరు రాకూడదు. అంతే చాలు. మీ ఆశీర్వాదమే చాలు మాకు. మీరు మా మీద గౌరవం చూపించారు. సంతోషం. మీ సహాయం కావలసినప్పుడు, మీతో పని ఏర్పడినప్పుడు మాకు మీరు ప్రియాన్ని చేయండి. అప్పుడు మేలు చేయండి. మమ్మల్ని సంతోషపెట్టండి అప్పుడు అన్నాడు. ప్రజలు ఆ మాటలు విని వారిని ఆశీర్వదించి తిరిగి నగరానికి వెళ్ళారు. చాలామంది వెళ్ళారు, తాను జతలో వెళ్ళాలని చెప్పేసి. అందరినీ వెనక్కి పంపించారు. ప్రజలందరూ వెళ్ళిపోగానే విదురుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ఆయన సత్యధర్మాలు తెలిసినవాడు కదా. దుర్యోధనుడి యొక్క దురుద్దేశాన్ని ఆ మ్లేచ్ఛ భాషలో ధర్మరాజుకు తెలపాలనుకున్నాడు. ఆ మాటలు ఇతరులకు తెలియవు, అర్థం కావు. ప్రాజ్ఞః ప్రాజ్ఞ ప్రలాపజ్ఞః ప్రలాపజ్ఞమిదం వచః ప్రాజ్ఞం ప్రాజ్ఞః ప్రలాపజ్ఞః ప్రలాపజ్ఞం వచో బ్రవీత్. నీతివేత్త అయినటువంటి ఆ విదురుడు ముందు వెనకాలు తెలిసినవాడు. బుద్ధిమంతుల మాటల్లోని మర్మాన్ని గ్రహిస్తాడు ఎప్పుడు. అచ్చం అలాగే ధర్మరాజు కూడా ముందు వెనకల తెలిసినవాడు కదా. బుద్ధిమంతుల మాటల్లోని మర్మాన్ని గ్రహిస్తాడు. విదురుడు ధర్మరాజుతో యో జానాతి పరప్రజ్ఞాం నీతిశాస్త్రానుసారిణీం విజ్ఞాయేహ తథా కుర్యాద్ ఆపదం నిస్తరేద్యథా. నీతి శాస్త్రానికి తగినట్లుగా ఇతరుల బుద్ధిని తెలుసుకున్నవాడు. అది తెలిసిన తరువాత ఆపదల నుండి తప్పించుకునేలాగా ప్రవర్తించాలి. అలోకం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతు తం ఘ్నంతి ప్రతిఘాత విదం ద్విషగా. లోహాలతో నిర్మించబడి శరీరాన్ని కోసేటువంటి పదునైన ఆయుధాన్ని నైపుణ్యం గలవారిని శత్రువు చంపలేడు. కక్షఘ్నః శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః నదఖేదితి చాత్మానం యో రక్షతి సజీవతి. అగ్ని ఎండుగడ్డిని, ఎండిన అడవులను, చలిని అన్నిటినీ సంహరిస్తుంది. కానీ ఇతరులకు మాత్రం కనిపించకుండా కలుగులో దాక్కుని ఉన్నటువంటి ఎలుకలను అగ్ని దహించలేదు. అదేవిధంగా తనను తాను రక్షించుకోగల వాడు మాత్రమే జీవిస్తాడు. కళ్ళు లేని వాడికి దారి తెలియదు, దిక్కులు తెలియవు. ధైర్యం పోయిన వాడికి సద్బుద్ధి కలుగదు. ఈ బోధన నువ్వు జాగ్రత్తగా తెలుసుకో. ఆప్తులు కానివారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని స్వీకరించిన మనిషి కుక్క స్వభావాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అప్పుడే అగ్ని నుండి తప్పించుకొని వాడే బయటపడుతాడు ఖండితంగా. అంటే కుక్క రాత్రివేళ తక్కువగా నిద్రిస్తుంది, అప్రమత్తంగా ఉంటుంది. ఆ సమయాన్ని అనుసరించు. చరన్ మార్గాన్ని జానాతి నక్షత్రైర్విందతే దిశః ఆత్మనా చాత్మనః పంచ పీడయన్ నాను పీడ్యతే. అంత తిరుగుతూ ఉండే మార్గాలు తెలుస్తాయి. నక్షత్రాలను చూసి దిక్కులను తెలుసుకోవచ్చు. అలాగే తాను తన జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకుంటే ఇతరుల చేత బాధించబడడు. పంచేంద్రియాలను స్వాధీనం చేసుకున్నవాడు శత్రుపీడ నుండి విముక్తుడవుతాడు అని అర్థం అని విదురుడు బోధించాడు. మొత్తానికి విదురుడిని మాట్లాడినటువంటి మాటల్లోనే అందరెదురుగా మాట్లాడుతున్నాడు. అంతరార్థం ఏమిటంటే అగ్ని వల్ల దగ్ధమయ్యే గృహము
నిర్మించబడింది. అక్కడ పురోచనుడనేవాడు ఉన్నాడు, మీతోనే తిరుగుతూ ఉంటాడు. వాడు మిమ్మల్ని అగ్నిలో కాల్చేస్తాడు. అందుచేత మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఈ ఎలకలాగా సొరంగం నిర్మించుకోండి. ఎలక అన్నాడు అక్కడ. గృహ పరిసరాలను జాగ్రత్తగా ముందు నుంచే గమనించుకుంటూ ఉండండి. అప్పుడు రాత్రివేళ భయం లేకుండా సంచరించవచ్చు. అంటే రాత్రిపూట వెళ్ళండి. ముందు తయారు చేసుకొని ఉన్నటువంటి సొరంగం నుంచి బయటపడవచ్చు. అప్పుడు లక్క ఇల్లు కాలిపోయినా మీకే ప్రమాదము జరగదు. మీకేది కూడా మీరు 5 ఏకాభిప్రాయంతో సంచరిస్తే ప్రత్యర్థులెవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని రహస్యంగా సందేశాన్ని ఇచ్చాడు. ఇంతవరకు మాట్లాడింది ఇది చెప్పింది, ఇది అర్థమైంది. ఎందుకంటే ఇద్దరూ బుద్ధివంతులే కదా. ధర్మరాజు కూడా ఇంతవరకు చెప్పినటువంటి అదొక పొడుపు కథలాగా పజల్ లాగా ఉందన్నమాట. ఆ పజల్ లాగా అంటే కోడ్ వర్డ్స్ లాగా, పజలు కోడ్ వర్డ్స్ ఇంగ్లీషు వర్డ్స్ లాగా మాట్లాడాడు. అందరు ఎదురుగానే మాట్లాడాడు. అది ఎవరికి మొత్తుకున్నా అర్థం కాలేదు, ధర్మరాజుకి మాత్రమే అర్థమైంది. మిగతా వాళ్ళు ఏదో ఉపదేశం చేస్తున్నాడు, పాపం దూరం వెళుతున్నాడు కదా అని చెప్పేసి బుద్ధిమంతుడు చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అసలు భీష్ముడికి కూడా తెలియదు, పక్కలో నిల్చున్నాడు ఆయనకు కూడా తెలియదు. కనుకనే విదురుడు తన మాటలలో లోహము, ఆయుధము, శత్రువు, ఎండుగడ్డి, ఎండిన అరణ్యం, అగ్ని, కలుగు, కలుగులో ఎలుక, జ్ఞాననేత్రం, కుక్క స్వభావం కలిగి ఉండటం, ఇంద్రియ నిగ్రహం వంటి అర్థవంతమైన పదాలను ప్రయోగించి మాట్లాడాడు. ఇలా ఆ రహస్య ప్రదేశంలోని నిజాన్ని, సత్యాన్ని ధర్మరాజు గ్రహించి మీరు చెప్పింది నాకు తెలిసింది అన్నాడు. అచ్చాలిక తర్వాత విదురుడు వారిని కొంత దూరం వరకు సాగనంపి వారికి అనుమతినిచ్చి, మన విదురుడు ఏమి పిసిపిసిగా మాట్లాడనే లేదు, అందరెదురుగా మాట్లాడాలి, లెక్చర్ ఇచ్చాడు. బుద్ధిలాగా ఉంది అంతే. అది బాగా తన ఇంటికి వెళ్ళాడు. అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత కుంతి ధర్మరాజు వద్దకు వెళ్ళి ఇలా అంది, నాయన, విదురుడు ప్రజలందరి మధ్యలోనూ కొన్ని మాటలు స్పష్టంగాను కొన్ని మాటలు అస్పష్టంగాను నీతో మాట్లాడాడు. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. ఎవరికి అర్థమవుతుంది ఆ మాటలు? ఆయన ఒక్కడికే అర్థమైంది. నాకు అర్థం కాలేదు. వాటిని నేను తెలుసుకోవచ్చా? తెలుసుకుంటే తప్పు లేదు కదా అని నువ్వు భావిస్తే నీ మాటల్లోని రహస్యాన్ని నాకు చెప్పు అంది. ధర్మరాజు, అమ్మ, ధర్మాత్ముడైన విదురుడు, ఇళ్లలో అగ్ని ప్రమాదం జరగవచ్చు, మీరు ప్రయాణించే మార్గం కొత్తది కావచ్చు, మీరు కొత్త మార్గంలో ప్రయాణించవలసి రావచ్చు, ఇంద్రియ నిగ్రహం కలవాడు భూమిని తప్పకుండా పొందుతాడు, రాజు అవుతాడు అని చెప్పాడు. ఇవే చెప్పింది. అయ్యో, నాకు అర్థమే కాలేదే. అందుకే అమ్మా, నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను ఇది చెప్పింది మాట. ఇంత చెప్పుకొచ్చాడా? మరి అదేదో ఉపదేశంలాగా ఉంది. మరి అడవికి అగ్ని పడింది, ఏదేదో చెప్పుకొచ్చాడే. అంతే అమ్మ చెప్పింది. అంటే మనం వెళ్ళే మార్గం కూడా జాగ్రత్తగా ఉండాలని అది కూడా చెప్పుకొచ్చాడు అని అర్థం. ఈ మాటలు నేను విని మీరు చెప్పింది నాకు తెలిసింది అన్నాను. అంతే, నేను విన్నాను, అంతా తెలిసిందని చెప్పా. అదే అందుకే నేను అడిగింది, ఏం విన్నావు, ఏం చెప్పావు, నీకేం అర్థమైంది, నాకేం అర్థం కాలేదే, విన్నావని చెప్పావా, అర్థం కాదంత ఊరికి విన్నామని చెప్పావా అని అడిగాను. అంతే, ఇంకేం లేదు. లేదమ్మా, ఇది ఇంతే. తర్వాత పాండవులు పాల్గొన మాసంలో శుక్ల అష్టమి తిథిలో రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో వారణావతానికి బయలుదేరారు. అక్కడికి చేరి ఆ నగరవాసులను చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.